అసురా రాసే ప్రతి పాట కొత్తగా ఉంటుంది అండ్ చాలామంది అంటారు ప్రౌడ్ ఆఫ్ మా ఊరికి గొప్ప పేరు ఇచ్చాము అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ఏదైనా మనం సాధించిన దాన్ని బట్టి ఉంటుంది ఫలితం. పాటని నమ్ముకొని పల్లెటూరు చాలా మీరు అన్నట్టు అందులో మా అన్నయ్య, మా వదిన, పిల్లలు, అమ్మ, అక్క, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా గ్రాండ్ మదర్, అమ్మమ్మ వాళ్ళందరినీ మెన్షన్ చేస్తారు. నా ఆట పాటలు చూసి నాన్నలా మురిసిన అన్నరా మా అన్నరా, ఊరుకో మరిదంటూ అమ్మలా లాలిచ్చే తల్లి రావది నమ్మరా. బాబాయి ఇంటికి ఎప్పుడొస్తాడంటూ అన్న పిల్లలకు పాలురా, మా ఇంటి దీపము అమ్మమ్మ చనిపోయి నన్ను ఒంటరి చేసిందిరా. రాఖీల పండక్కు రాఖీ కడతానన్న మా అక్క ఎట్లున్నదో, అయ్యో ఆ ప్రేమ ఏమాయనో. ఫీలింగ్ సో హ్యాపీ. మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇప్పుడు అసురా అంటే ఒక ట్రెండ్, మీరు అన్నట్టు అసురా బాలు అంటే ఒక ట్రెండ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక పేరు వింటే అందరు కూడా డిఫరెంట్ జోనర్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాటనే నమ్ముకొని నేను పల్లెటూరును విడిచిన, ఆకలి మరిసిన కన్నీటి కలముతో పాటలెన్నో రాసిన. ఊరురో పల్లెటూరురో ఈ పేదోని పెంకుటిల్లురో, చోరువానకు ఇల్లు గురువంగా మా అమ్మ ఒడిలా నిద్రపోతిరో. పల్లె పాటనై ప్రజల చింతకు వేణుగానమై చేరుతున్నరా, భారతమ్మరా కన్న తల్లిరా పురిటి నొప్పులా తీపినైతిరా. భారతమ్మరా కన్న తల్లిరా పురిటి నొప్పులా తీపినైతిరా. వేణుగానమై ప్రజల చెంతకు పల్లె పాటనై చేరుతున్నారా అని ఈ వర్షంలో రాయడం జరిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ మీద. సో అందరూ ఈ పాట ఎక్కువ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా చాలా పాసి పువ్వుల పెరుగు పచ్చి పులుసు కలుపుకొని తిన్న రోజులు, పెద్ద చదువులు మనకు ఎందుకు అనుకుంటా పసల కాడికి పోయిన గురుతులు. బట్టలు కట్టుకొని మా అమ్మ ఏనాడు చిరునవ్వు నవ్వలే, ఇద్దరు కొడుకుల కన్న మా నాయన జాడ ఎక్కడుందో తెలువలే. ఎడిపించే కన్నుల ఊకుంచే ఉయ్యాల డొక్కల్లో పేగెండెనో, బడికి నీళ్లు దాగి పోతినో. కన్నుల కష్టాలు తీర్చకపోతే కొడుకుగా నేనెందుకో, ఇంకా ఈ జన్మ నాకెందుకో. అందరు కూడా డిఫరెంట్ జోనర్గా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అసురా రాసే ప్రతి పాట కొత్తగా ఉంటుంది అండ్ చాలామంది అంటారు ప్రౌడ్ ఆఫ్ మా ఊరికి గొప్ప పేరు ఇచ్చాము అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ఏదైనా మనం సాధించిన దాన్ని బట్టి ఉంటుంది ఫలితం. చాలు అదే నా తప్పన. అందుకే రాశాను పాట. ఊరోరి మనిషి ఓ ఇంత మనిషి, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు, అంతా నాదంటావు ఆవేశపడతావు, ఇది నాది అంటావు అది నాది అంటావు, ఎంత చెప్పినా కానీ మాకు పట్టిడువావు, జాలి దయ లేకుండా అట్టా బతికిస్తావు. మనసన్నదే లేనిది మనిషి ఎందుకు, మనసన్నదే లేని మనిషి ఎందుకు, ఈ మతం ఎందుకు అని నేను రాయడం జరిగింది. సో దీన్ని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. అంటే కులాలు మతాలు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా పాటలేని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫీలింగ్ సో ప్రౌడ్. ఆ విషయంలో నేను చెప్పగలను. అంటే వేరే వాళ్ళ విషయంలో మారినో లేదో తెలియదు, నా విషయంలో మాత్రం నా పాటలేని కొంతమంది మారిన వాళ్ళు ఉన్నారు. ఎటువైపు చూసినా ఏముందో చెప్పరా, కనిపించే బంధాలు గొప్పవేం కావురా. నీకంటే గొప్పోళ్ళు నీకంటే మంచోళ్ళు నిలువెత్తు స్తూపాలైపోయారురా. పోయేటప్పుడు నీతో ఏమి రాదురా, పోయేటప్పుడు ఎంట ఏమి రాదురా, పోయేటప్పుడు నీతో ఏమి రాదురా, పోయేటప్పుడు ఎంట ఏమి రాదురా. ఓరోరి మనిషి ఓ వింత మనిషి, ఎక్కడి నుండి ఎక్కడికొచ్చావు, అంతా నాదంటావు.